జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. ఎంఐఎం మద్దతు డబ్బుతోనే జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ గెలిచిందన్నారు. ఓటమిని విశ్లేషించుకుంటామన్నారు. ప్రజా తీర్పును శిరసా వహిస్తామన్నారు. జూబ్లీహిల్స్ లో తమ పార్టీ తరపున ఎప్పుడూ ఒక్కరు కూడా కార్పొరేటర్ గా గెలవలేదని అన్నారు. ప్రస్తుతం తాము జీహెచ్ఎంసీ ఎన్నికలపై ఫోకస్ పెట్టామన్నారు. ఇంతవరకు ఒక కార్పొరేటర్ కూడా ఎన్నో గెలవలేదు. మేము ఎప్పుడు కూడా ఎమ్మెల్యేగా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి నుంచి గెలవలేదు. ఈసారి ఎలక్షన్స్ వచ్చినాయి కాబట్టి భారతీయ జనతా పార్టీ అక్కడ మా పార్లమెంట్ పరిధిలో వస్తుంది కాబట్టి తప్పనిసరిగా మేము ఒక రాజకీయ పార్టీగా మా కార్యక్రమాన్ని ఎన్నికల్లో పాల్గొని ప్రచారాన్ని చేపట్టాము. మాకు ఉన్నంతలో అక్కడ ఉన్నటువంటి రాజకీయ నేపథ్యంలో పెద్ద ఎత్తున మజ్లిస్ పార్టీ పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చింది. మజ్లిస్లో ఉన్నటువంటి ఒక గ్రూపు వాళ్ళు కొంతమంది టీఆర్ఎస్కు సమర్థించినట్టు తెలుస్తున్నారు. దానికి సంబంధించి పూర్తి అనాలసిస్ చేసుకోవాలా. మాకు సంబంధించినంత వరకు మేము ఎలక్షన్స్ ముందు మేము ఓడిపోతామని చెప్పడానికి వీలేదు. కాబట్టి ఎన్నికల్లో మేము పూర్తి స్థాయిలో మా శక్తిని కేంద్రీకరించి మా స్థానిక కార్యకర్తలను కూడగట్టి ప్రచారం చేశాము. ఫలితాలు అనుకూలంగా ఉండవనేటువంటి విషయము ఈరోజు చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో చాలామంది అన్నారు. అయినప్పటికీ కూడా మేము ఎక్కడ కూడా తగ్గకుండా ఎన్నికల ప్రచారం చేశాము. ఈ ఫలితాలు శిరసా వహిస్తాం. రానున్న రోజుల్లో ఇలాంటి ఫలితాలు ఏవైతున్నాయో దాన్ని మేము దృష్టి కేంద్రీకరించి వచ్చేటువంటి రోజుల్లో ఏ రకంగా గెలవాలనేటువంటి ఆలోచన చేస్తాం. మనం చూస్తూ ఉన్నాం ఓల్డ్ సిటీలో కూడా ఏ పార్టీ గెలవదు. ఈరోజు నేను ఒకటే అడుగుతా ఉన్నాను, కాంగ్రెస్ పార్టీ కూడా గత హైదరాబాద్లో జరిగినటువంటి కార్పొరేషన్ ఎలక్షన్స్లో ఎక్కడ కూడా డిపాజిట్ రాలేదు. 2000 ఓట్లు, 1500 ఓట్లు, 3000 ఓట్లు వచ్చినాయి డివిజన్స్లలో కాంగ్రెస్ పార్టీకి. కాబట్టి అక్కడ ఉన్నటువంటి రాజకీయ నేపథ్యంలో ఆ పరిస్థితి వచ్చింది. మేము వచ్చేటువంటి ఈరోజు జూబ్లీహిల్స్లో జరిగినటువంటి ఫలితాలను దృష్టిలో పెట్టుకొని రేపు మా దృష్టి అంతా కూడా రేపు జీహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఏ రకంగా మేయర్ గెలవాలనే దాంట్లో ఇంకా ఇందులో గుణపాఠం నేర్చుకొని జీహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఖచ్చితంగా జీహెచ్ఎంసీ పైన భారతీయ జనతా పార్టీ కాషాయ జెండా ఎగరవేసే విధంగా అన్ని రకాల కార్యక్రమాలు చేపడతాం. భారతీయ జనతా పార్టీ ఎట్లా జెండా ఎగరేయాలి, ఈరోజు దేశంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీకి భవిష్యత్తు లేదు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ కూడా నిన్నటి పార్టీ. ఈ రెండు పార్టీలు కూడా పతనమవుతున్నటువంటి నేపథ్యంలో మేము ఏ పార్టీ కూడా సహకరించాం. మా పార్టీ గెలవాలని కోరుకుంటున్నాము. రేపు ఖచ్చితంగా ఎప్పుడు శాసనసభ ఎన్నికలు వచ్చినా కూడా తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలో రావాలని ఆలోచిస్తున్నాం. మేము జీహెచ్ఎంసీ